अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। कालत्रयेऽपि कर्णत्रयनिर्मिताति पापक्रियस्य शरणं भगवत्क्षमैव सा चातैव कमला रमण्याये रमणे अध्यायत् क्षेम एव च। एव ह्यतीन्द्रभवश्रितानां అనాదిగా మానవుడు జీవిత గమ్యాన్ని మార్చిన అన్వేషణ చూస్తూనే ఉన్నాడు. క్వస్తం కోహం కుతో జాత ఇయం సృష్టి, నీవెవరు నేనెవరు, ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది మొదలైన ప్రశ్నలు తన మనసులో మొదలుతూనే ఉన్నాయి. కంటికి కనిపించే భౌతిక ప్రపంచం నశ్వరం అనే విషయాన్ని, ఈ సమస్త జగత్తును ఏకతాటిపై నడిపించే అద్భుతమైన శక్తి ఒకటి తప్పక ఉండాలనే వాస్తవాన్ని మహర్షులు ముందుగానే గుర్తించారు. అయితే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని మహామతీనాం మతయస్స భిన్నాహ అనే రీతిలో ఈ అద్భుతమైన జగత్తును పాలించే అదృశ్య దైవాన్ని గురించిన స్వరూప స్వభావ విషయంలో మాత్రం భిన్న భిన్న భావాలు వారి వారి దృక్కోణాలకు అనుగుణంగా ప్రతిపాదించబడ్డాయి. అటువంటి వైదిక సిద్ధాంతాల్లో ఒకటి వేదాలను అన్నిటికీ సమగ్రంగా స్వయుక్తంగా సమన్వయించే విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో చిదీశ్వర తత్వాలు మూడు అంగీకరించబడ్డాయి. ఈశ్వరతత్వం సగుణుడు, సాకారుడు, యుక్తుడు, దివ్య లీలాశోభితుడు, పరవ్యూహాది ప్రపంచ ప్రాకారం కలవాడైన లక్ష్మీ సహితుడైన నారాయణుడే. వైకుంఠములో నిత్యసూరుల పరిషను సేవ్యమానుడై శ్రీమన్నారాయణ సాన్నిధ్యాన్ని చేరి ఆ స్వామికి సర్వకాల సర్వావశోచిత సకల కైంకర్యాలు చేయడమే పరమ పురుషార్థం. ఇటువంటి పురుషార్థాన్ని పొందటానికి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలైన ఉపాయాంతరాలను చెప్పబడిన వీటన్నిటికంటే పరమాత్మ అభిమతమైనది. జీవుని స్వరూపానికి తగినది శరణాగతే. స్వామి, వేరు ఏ గతి లేని వాడు నేను నిన్ను ఉపాయంగా పొందుతున్నాను. నా రక్షణ భారం నాది కాదు అని మానసికమైన అచంచలమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన శరణాగతి. దీని వేదం కూడా తస్మాన్యాసమేషం తపసామారక్తమహుమాహు అని ఉత్తమ మోక్షోపాయంగా నిశ్చయించి పలికింది. ఈ శరణాగతి యొక్క స్వరూప స్వభావాలను అందంగా వివరించి చెప్పే మధుర స్థుతుల్లో ఒకటి ఈ శరణాగత్యం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్తాగ్రేసురులైన భగవద్రామానుజులు రచించిన 9 గ్రంథాల్లో శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం అనే 3 గద్యత్రయం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. శ్రీరామానుజులు శ్రీరంగనాయకి శ్రీరంగనాథుల సమక్షంలో ఒక పంగుని మాసంలో ఉత్తరా నక్షత్రం నాడు లక్ష్మీ జయంతి నాడు ఆ దివ్య దంపతులను శరణాగతి చేసి తాను చేసిన ఆ శరణాగతి కార్యాన్ని ఆస్తికులంతా తెలిసి ఆచరించి భగవదానుగ్రహాన్ని పొంది ఉత్తమ పురుషార్థాన్ని పొందాలనే ఔదార్యంతో ఈ శరణాగతి గద్యను మనోహరంగా శైలిలో రచించి లోకానికి ఇచ్చారు. ఈ స్తుతులు శైలి ఎటువంటి వారి హృదయాన్నైనా కరిగించగలిగింది. ఇవి స్తోత్ర వాంగ్మయంలో తలమానికమైనవి. వీని శృతిప్రకాశక భట, పెరియ వాస్యాన పిల్ల, వేదాంతేశకులు మొదలైన పూర్వాచార్యులు పలువురు వ్యాఖ్యానించారు. కాలత్రయే వికర్ణత్రయ నిర్మితాతి పాపక్రియస్య శరణం భగవత్క్షమైవ సా చాతైవ కమలా రమణ్యేధితాయత్ క్షేమస్యేవ యతీంద్ర భవశ్రితారాం. ఓ యత్రాజా, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోనూ 3 కాలాలు అనే కాలంలో 3 కాలాలను వాక్కు, మనస్సు, శరీరాల 3 కరణాల ద్వారా మిక్కిలి పాపాలను చేసిన వానికి భగవాన్ నిర్హేతు కృప ఒక్కటే శరణం. ఆ కృపను దేవరు శ్రీరంగనాథుని సన్నిధిలో ప్రార్థించారనే సంగతి ఏది ఉన్నదో అదే మిమ్మల్ని ఆశ్రయించిన మాకందరికీ క్షేమాన్ని కలిగిస్తుంది కదా. విశిష్టాద్వైత సిద్ధాంత
ప్రవక్త సార్వభౌములైన భగవద్రామానుజులు ఈ యొక్క పాజియం ముఖులు నిధులను వర్షించే మేఘం అనే రీతిలో ఉదారంగా వర్షించిన నిధులు అనదగిన గ్రంథాలు 9. అవి శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం 1, 2, 3 వైకుంఠ గద్యం అనే 3 గద్యాల రూపంలో గద్యత్రయం, 4 వేదాంత సారము, 5 వేదాంత దీపం అనే బాదరాయణ బ్రహ్మసూత్రాల సంగ్రహ వివరణ రూపాలైన గ్రంథాలు 2, శృతివాక్య సమన్వయ రూపాలైన వేదాంత సంగ్రహం 6, 7 భగవద్గీత భాష్యం, 8 బ్రహ్మసూత్రాలపై విస్తృతమైన గంభీరమైన విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదకమైన వ్యాఖ్యానం శ్రీభాష్యం, 9 విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదికమైన వ్యాఖ్యానం శ్రీభాష్యం, 9 ప్రపన్న నిత్యానుష్ఠాన ప్రక్రియ ప్రకాశమైన నిత్యగ్రంథం అనేవి ఈ 9. వీటిలో భగవద్రామానుజులు ఒకానొక పంగన మాసం ఉత్తరా నక్షత్రం నాడు శ్రీరంగనాయకి శ్రీరంగనాథులు కలిసి ఏకాసనములో వేయించేసి ఉండే సమయంలో లోకోజ్జీవన కోసం పరమకృపతో చేసిన విజ్ఞాపన శరణాగతి గద్యం. దీన్నే శ్రీవరవరములు పూర్వం ప్రస్తావించిన కాలత్రయేపి అనే యతిరాజ వింశ శ్లోకంలో ప్రస్తుతించారు. స్వస్తి. జయ శ్రీరామ్.